రమ్మన్ మామయ్య ఇట్లా అంతా రమ్మన్ వచ్చేదాకా నేను ఏందో ఉంటాను ఆ మొగని నేను మా రప్పించుకుంటా కానీ నువ్వు రమ్మన్. పైసలు ఉన్నాయి, నేను అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు కదరా, అందుకోసమేరా ఇప్పుడు అమ్మ వాళ్ళకు ఎకరం భూమి ఇస్తా అంటాను. సరే ఇలా నేను దాని బతుకు కోసం ఆలోచిస్తా, నాకేం లాభం, నేనెందుకు ఊకుంటా, దానికి ఎంత ఇస్తా నాకు అందియాలి రావయ్యా, వాళ్ళే న్యాయం చెప్తారు పో. అయ్యో ఏంటిదే, ఏమైంది, గట్లెట్లయిందే? అయ్యో రామా, పిల్లని కంటే సరిపోయిందానే, దాన్ని మంచిగా చూసుకోవా, అది ఏం చేస్తాంది ఏడాడుతాంది గాయంతో చూసుకోవానే. సరే మరి చెల్లకు ఫోన్ చేసినవా? మీ లొల్లులు పాడుగాను, మీ లొల్లులు చేయంగా గది కూడా ఫోన్ చేసి చెప్పవానే ముచ్చట. ఏందో ఏమో నువ్వు, అదంతకు నేరి నువ్వు ఇంతకు నేరి. సరే సరే నేను వస్తానుగా, నాకు డబ్బులు వస్తా ఇప్పుడు. అత్తున్నారా? అనే ఉండు, అత్తున్నా. అమ్మాయి ఇంక బయటకు ఎత్తనే. బయటికి లేదట్లేదు, ఆవురా, మనం తొందరగా పెద్దక్కింటికి పోదాంపా. పెద్దక్కింటికా? ఇప్పుడు ఎందుకే? మావయ్య ఇద్దరిని తీసుకొచ్చి మాట్లాడిస్తా అన్నాడు కదా భూమి విషయంలో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో భూమి విషయం గురించి కాదురా, ఒక పని ఉన్నది, పోయేస్తాను రా తొందరగా. ఇప్పుడేం పని పడ్డది? రేపు ఇట్లా పోదంతి. ఒరే ముచ్చట ఏందో తర్వాత చెప్తా, ఇప్పుడే చెప్తే నువ్వు టెన్షన్ పడతావు, తొందరగా పోదాం రా. టెన్షన్ పడతానా? ఏం ముచ్చండి అది? నేను పోయినాక చెప్తా కదరా, పోదాం. సరే తీ, అంగేసుకొని వస్తావు తొందరరా. ఇంట్లోనే ఉండు, బయటికి ఎటు పోక ఆడుకోవడానికి. డాడీకి వెళ్తే మళ్ళీ తిడతాడు నన్ను, సరేనా? ఎట్లుంది బిడ్డ? కొంచెం నొత్తిగా డాడీ. విన్నావానే, దానికి ఇంకా నొప్పి అట్లే ఉన్నదట. సంక్రాంతి చెరువులలో ఇంటికి వస్తే బిడ్డ ఆడనీయకని చెప్పిన, నీ ముచ్చట్లే నీకే టైం సరిపోతలేదు, బిడ్డను ఏదో చూసుకుంటాను. అసలు దానికి అనుడు ఎందుకు, అట్లా ఇచ్చిపెట్టుడు ఎందుకు? ఏడవత ఆడ ముచ్చట్లు పెట్టుకుంటుంటాను, ఆడ పోతే దెబ్బ తాకించుకునే చెయ్యి అంత పానే. ఇంకేమైనా అయ్యేది ఉంటే ఎట్లుంది పరిస్థితి? అరే నువ్వు నన్ను ఎందుకు అంటానవయ్యా? నేనేమన్నా దాన్ని దెబ్బ తలిగించుకొని చెప్పి పంపించిన్నా? దానికి చెప్తానే ఉన్నా, అద్దె ఇంట్లోనే ఆడుకోనికి ఏం కావాలంటే అది ఇంట్లో చేసి పెడతా తింటూ అంటే నా మాట వినకుండా నా కళ్ళు కప్పిపాయే. దానికి నేనేం చేస్తా చెప్పు? మాట మాటకు నన్ను అంటావు. నిన్ను కాబట్టి ఇంకేవాళ్ళంటేనే తల్లి కాదా, నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? ఆయన చిన్నపిల్ల అయినా ఆడడానికి ఆడికిడికి పోతుంది, పోవద్దు బిడ్డ అని చెప్పి నా చెప్పి కూర్చొని పెట్టుకోవాలి. అంతేగాని దాన్ని నేను ఇచ్చిపెట్టినా, నేను అడ్డం పడుతుంటే కూడా ఆగిందా పోయిందా అన్నట్టుగా మాట్లాడతాను. వాళ్ళు వింటారా? ఈ నచ్చ చెప్పినట్టు కూర్చొని పెట్టుకోవాలి, మెల్ల బుదిరించి చెప్పాలి, ఈడిక దోషాలను పిలిపించుకుని ఆడుకోమని చెప్పాలి. బయటకు పోతే ఇట్లా దెబ్బలు తాకుతాయి, పోవద్దు బాబు తిడుతుందని చెప్పాలి. ఇంత కూడా తెలియలేదు. అరే ఇప్పుడు ఏంది అన్న, ఒక్కసారి అయిపోయింది, ఊకే దాన్ని మాట మాట కనుడేనా? ఇప్పుడు చెప్పినావు కదా, ఇంకోసారి అట్లా జరగనియతి. ఒక్కసారి అనాలో ఊకోవాలి. ఒక్కసారి అన్నలో ఊకోవాలంటే అదేమన్నా చిన్న పనా? చెయ్యి ఎట్లుంటది? అరే ఒక్కసారి అన్నావు కదా, అయిపోయింది, ఇక దినాంతా నన్ను తిడుతూనే ఉంటావా? సరే మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినావా మరి మీ అమ్మ వాళ్ళకు? మా అమ్మకి చెప్పనా? చెప్పినా. మరి మీ చెల్లెళ్ళకు? నేనెందుకు చెప్తా మా చెల్లకు? చెప్పలే నేను. మీ చెల్లెళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? ఎట్లా చూసిపోతారు? ఆపద సంపద చెప్పుకోవాలి కదా, ఎన్ని గొడవలు ఉన్నా. నీకు చెప్పబుద్ధి అయితే నువ్వు చెప్పుకో, మీ సడ్డంగా ఫోన్ చేసి. నేను చెప్పా. అవసరానికో పోతావు అనేది తెచ్చుకుంటే కనుక కావాలంటే గిట్లా ఆపద సమయంలో ఫోన్ చేసుకోవాలని తెలియదు ఇంత కూడా? నీకు ఎన్ని చెప్పినా ఏడింటో నువ్వు ముచ్చట, ఇంకా నేనే చేసుకుంటా ఫోన్. చేసుకోపో. నువ్వురా అన్నం తింటువు. అయ్యో బిడ్డ ఎట్లా పడ్డావురా, ఎంత దెబ్బ తాకిందో చూడు. ఏమైంది? గిన్నెకే నువ్వు టెన్షన్ పడుకుంటూ వచ్చేది? ఎట్లా పడ్డావురా తల్లి? నేను ఆడుకోగా మా ఫ్రెండ్ నన్ను నూకేసింది. దాని చేతులు మునిగిపోను, దాని చేతులు ఇరిగి కుప్పవాడ, నిన్నెందుకు నెట్టిందే? దాని దినం పెట్ట దెబ్బ బాగా నొప్పి పెడుతుందా బిడ్డ? ఇది ఇట్లా చేస్తుందనే పండుగ మన ఇంటికి తీసుకోదా అని చెప్పిన, అక్కనే తోలపాయ. ఏందే పిల్లలు చూసుకునే విధానం గిదేనానే? ఏం చేసినావు నువ్వు ఇంట్లో దాన్ని బయటికి తోలి? అబ్బా నువ్వు నన్నేను ఆయన నన్నే అంటాడు, గంత చెప్పుకోనా అనే అమ్మ? నేను కావాలని చేస్తారా ఎవరన్నా? నేను ఏం చేయాలని చెప్తే ఇంటలేదా నా మాట? మా ఇంటికి వచ్చినాక ఇట్లా కాపు. అల్లుడేడు బిడ్డ? ఆయన ఇప్పుడే బయటికి పోయిండు, మీరు ఏ టైంకి బయలుదేరారు? నువ్వు ఫోన్ చేసిన వెంటనే నేను బయటకు వెళ్ళిన, బయలుదేరు రానే వచ్చినావు. అగో వస్తాడుగా అల్లుడు.
వచ్చారా ఇప్పుడు వచ్చిన బావా వచ్చారా అంత మంచిదే. ఏంది బావా ఇది ఇట్లా అట్లా ఉంటది. మీ అక్క సంగతి ఏదనుకుంటాను ఏడ ముచ్చట పెడితే ఆనే నిమిషం ఉంటది. సరే ఏమైనా చూసుకున్నట్టున్నా ఏమన్నా అంటే మళ్ళీ అక్కడ ఫీల్ అవుతాను. ఎన్ని రోజులు ఉన్నాడు అట ఈ పట్టి అల్లుడు? ఉండాలి 41 రోజులు ఉండాలంట. వామ్మో 41 రోజులా? మీరిద్దరే ఈ ఒక్కదాన్నే చూసుకుంటలేదు. దెబ్బ బాగా తగిలిందటనా? లోపలికి కొంచెం బొక్క ఎరిగింది అన్నారు, పట్టి కట్టేది. అవును ఏమైందే? ఇప్పటికైనా చెల్లెకు ఫోన్ చేసి చెప్పినవా లేదా? నేనెందుకు చెప్తా, చెప్పలే నేను. విన్నా అత్తమ్మ ఇదే ముచ్చట చెప్పు అంటే చెప్తలేదు. ఏమన్నా అంటే మీ సడకులు ఫోన్ చేసి చెప్పుకోని అన్నీ అంటాను. ఇంకా అరే నా చెల్ల మీద నాకే ప్రేమ లేదు, నేను చెప్పుకోమని అద్దనన్నా? మీ సడ్డగునికి ఫోన్ చేయాలని చెప్పినా కదా నేను. కాదే నాకు అంటే కోపం గాని చెప్తే ఏమైతుందే నీకు? తోడబుట్టిన తోడు ఆపసంబ చెప్పుకోరా ఎవరైనా? ఇంతటితోటి విడిపోతారా పాసిపోతారా చెప్పు మరి. నేను ఇదే అంటాను. ఆ గొడవలకి ముచ్చటగా మన ఎందుకు? ఆమె చెప్తే అయిపోతుంది. మనకు ఆపద ఉన్నప్పుడు చెప్పుకోవాలి. ఆమె రాని రాకపోలేదు చెప్పడం మన బాధ్యత కదా. రేపటి దినం నాకు ఇట్లా అయిన పరిస్థితి అంటే నాకు చెప్తే రాకపోతే తప్పు ఇస్తారు. అప్పుడు ఎవరు నెల ఒక తీసుకుంటారు. ఇగో నీకు అంతగా చెప్పబుద్ది అయితే నువ్వు చెప్పుకో అని చెప్పినా, కానీ నేనైతే దాంతో దాంతో మాట్లాడా. చూసినా ఇట్లున్నది నీ అక్క గారు. ఏ ఆగుండి మీ లొల్లికున్న వారయ్య. ఇప్పుడు ఏందే నువ్వు చెప్తావా చెప్పవా ఫోన్ చేసి? నీకు ఎన్నిసార్లు చెప్పాలే అమ్మా? నేను చెప్పానని చెప్పినా కదా. అది నన్ను అన్న మాటలు మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోలే. మీకు చెప్పబోతే అయితే మీరు చెప్పుకోరు, నేనైతే చెప్పా. అక్క అక్క అట్లా ఉండదు దాని కథలు. దానికి కోపం ఎక్కువ. నేనే ఫోన్ చేస్తే తీయత్తమ్మ. వద్దు తీయాల్లుడు, వద్దు తీయాల్లుడు. మా అక్క ఫోన్ చేసి చెప్పలే గాని మా బావ ఫోన్ చేసిండని అది తప్పుగా అర్థం చేసుకుంటది. మళ్ళా అదేమనుకుంటదేమో. మీరిద్దరు వద్దు, నేనే ఫోన్ చేసి చెప్తుంది. అవును బావా, అమ్మ అన్నది కూడా నిజమే. సరే అత్తమ్మ నీ ఇష్టం మరి. నువ్వే చెయ్యమ్మా. కూర్చో బావా, కూర్చో. హలో ఏమైందన్నా? అరే ఈ టైల్స్ 2 ట్రిప్పులు పంపించమంటే ఒకటే ట్రిప్ పంపించిల్లు. అరే రామశంకరా, మరి మళ్ళా ఒక ట్రిప్ కు మళ్ళా 10 సార్లు ఫోన్ చేస్తే ఇట్లా వస్తుందా ఏంది? అందుకే నేను ఈయనతో చెప్పిన, ఈ గుత్తకిచ్చుడు పెట్టకు, ఏం లేదు మనది మనం చేసుకుందాం, మనం ఓడగొట్టుకుందాం. ఇట్లయితే చెప్పనత్తారు అని అంటే మనకు కూలోళ్ళు మన మాట వినరు. చెప్పింది నువ్వు ఒడవని అని చెప్పేసి ఒక్క మొక్కన మాట్లాడి పెడితే మీరు నెలకొకటి అమాసకొకటి పున్నానికి ఒక ట్రిప్ తెచ్చేస్తాళ్ళు. సరే అన్నా, నీ మళ్ళీ తాగు, నాకు అదైతే తొందర పంపి. మా వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను తర్వాత మాట్లాడతా. హలో అమ్మా, చెప్పే. ఏం చేస్తారు? ఏం లేదు కానీ అంత మంచినా? ఏమైంది? మన బన్నుక? అయ్యో ఎట్లా ఇరిగిందే? ఇది బడికి పోక ఏం చేస్తుంది? ఏమన్నా మల్లె మొగ్గలకు మైదక్కన అటు ఇటు చెట్ల పండు తిరుక్కుంటా కాలుకో ఏలుకో తాకించుకొని పడ్డదా ఏంది? ఓష్ని గిలాత రెక్కలు ఇప్పుడు ఇరగొట్టుకుంటే ఏమత్తది? పోరి ఉన్న కాడు ఉంటది గడుసు చూసిపోవడానిక కాదమ్మా. ఇప్పుడు బన్నుకు చెయ్యిరిందన్న ముచ్చట నాకు ఎవరు చెప్పానే? అక్కలేదా బావలేడా? వాళ్ళకి ఫోన్ చేయండి అత్తలే అట్నా? 2 మనుషులకు ఫోన్ ఏంటి ఆపద ముచ్చట అయితే కనీసం వాళ్ళకి చెప్పుకోలేనంత దూరం చుట్టానా ఏంది? అదేందమ్మా, వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడాలి కానీ నువ్వేంది నాకు ఫోన్ చేసి చెప్పుడు? వాళ్ళు చెప్పినాడని అది చూస్తావా? నువ్వేంది ఫోన్ చేసుడు? అంటే వాళ్ళకి అంత కాందాన్ని అయిపోయినా నేను? సాలుగా ఉండు, వెనకేసుకొచ్చుడు. రజనీ రజనీ ఫోన్ అవ్వలే? ఎవరు మేస్త్రి? ఒకటే ట్రిప్ తెచ్చేసి ఇంకా ట్రిప్ ఆగింది ఏందని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు వీటిన. అది కాదు ముచ్చట, దాని తర్వాత ఎవరు ఫోన్ చేసిరా అని అడుగుతున్నా. ఎవరు? మా అమ్మ. ఏందట? ఏందట? ఏం లేదు. ఇప్పుడు ఎందుకు అంత గుచ్చుకుచ్చాడు కూడా? అయ్యో తెలుసుకుంటే ఏమవుతుంది? ఎందుకు చేసింది మీ అమ్మ? ఏం లేదు, బన్నట అడ్డం పడ్డదట. ఎవరో పోరగాళ్ళు ఆడుకోగానే నూకేసిరట, చెయ్యి ఇరిగిందట. వచ్చి చూసిపోరాదురి బిడ్డ అని చెప్తాంది. నడు పోయి చూసేద్దాంపా. ఏడికి? నువ్వు నడు చూసేద్దాంపా అంటాడు. నేను రాను. చిన్నపిల్ల మీద కోపం ఏముంది? అరే నాకేం కోపం? అరే మా అక్కలేదు మా బావలేదా చెప్పేందుకు? గాళ్ళు మా అమ్మ ఎందుకు ఫోన్ చేసి చెప్పాలి? వాళ్ళకి ఈగోలు ఉంటాయి కావచ్చు, మనం చూసేద్దాంపా అన్నాడు. వాళ్ళకు పెద్దదానికి పుట్టింది, అదే గంత ఇక ఉంటే చిన్నానికి నాకెంత ఉండాలి?
అది నాకు చెప్పచ్చు కదా. ఇంకా చిన్నపిల్ల ఏం చేసింది? ఏమన్నా ఫంక్షన్ పబ్బనకి ఏమైనా పోతున్నామా? ఫస్ట్ చిన్నపిల్లని చూసేద్దాం పన్నాడు. ఫంక్షన్ పబ్బాలకు నన్ను విలువకపోని మరి ఆపతి ముచ్చటే కదా. అయ్యో నాకెవరు ఉన్నారు, నా చెల్లి ఒక్కతే కదా అని చెప్పేసి ఫోన్ చేయొచ్చు కదా. నేను రాను, నువ్వు పోతేవో. ఏం అడివే చూసేద్దాం పన్నాడు. ఇంకా చిన్నపిల్ల గురించి ఏంది? వాళ్ళ ఇంటికి పోకుండా మంచిది. ఆ బండ్ను బయట పిలిపించుకొని పోయి చూసి మందలి చేద్దాం పన్నాడు. నువ్వు ఊంచితే దూడ్చుకుంటావచ్చు, కానీ నా గుణం కాదు. ఎంత కాదనుకున్నా మేమైతే అక్క చెల్లెళ్ళమే. ఆపతికి సంపతికి ఒకలకోలం తప్ప ఇంకెవరు లేరు మాకు చెప్పుకోవడానికి. ఇప్పుడు దాని బిడ్డకు చెయ్యిరిగింది, దానికి ఒక ఆపద ఉంది. సరే దాని ఇంట్లో పండగ ఎత్తాంది చెప్పలేదంటే మా అక్కకి నీకు అనవలేదేమో అని అనిపించు. ఇది ఆపతి ముచ్చట. ఎవరు గుర్తుకు రావాలి? నా అనుకున్న వాళ్ళు గుర్తుకు రావాలి దానికి. ఈ టైంలో కూడా మా అక్కకు అయ్యో నా చెల్లున్నది దాంతో ఒకసారి ముచ్చట చెప్తా అన్న ఆలోచన రాలేదు. అది నాకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తేనే పోతా అంటలేదు. దానికి ఇప్పటికి కూడా దాని పొగరు అంగుతలేదు. ఎందుకంత పొగరు? అదే నేను చెల్లెనే కదా. చెల్లె మరి ఇట్లా చిన్నదానికి చెయ్యి ఇరిగింది అని చెప్తే నాకు దాని బిడ్డోటి నా బిడ్డోటి కాదు కదా. నాకు కూడా అయ్యో ఆపతిలో చూసినావా ఎంత కాదనుకున్నా నా రక్తం నాకు కొట్టుకుంది, నాకు ఫోన్ చేసి చెప్పిందని నా మనసు కూడా కొంచెం ఆలోచించు కదా. ఏదైనా లొల్లులు ఉంటే పక్కకి ఇడిచి పెడుతును, ముందుగానైతే పోయి దాన్ని మంచి చెడుకైతే ఉంటా కదా. ఎందుకు దానికి అంత పట్టింపులు అంత కోపాలు ఈగోలు ఉన్నప్పుడు నాకెంత ఉండాలి? నేను అట్లా రాను. రజని, ఈ పంతం అన్నిటి దగ్గర పనిచేయదు. నీ ఎంత కాదన్నా నీ రక్త సంబంధమే. ఏం చేయాలైతే? రక్త సంబంధం అయితే నాకే కాదు దానికి కూడా రక్త సంబంధమే. అర్థమైందా? ఊకే నన్ను నొర్రియకు. పోయే బుద్ధి అయితే నువ్వో, అంతేగాని నేను రాను. ఏ రజని, రజని పోదాం పాయే. రజని దానికి ఒకసారి ఫోన్ చేయవే. అబ్బా అమ్మా, నువ్వు అసలు ఎందుకు వచ్చినావా వీడికి? దాన్ని మందలేయడానికి వచ్చినావా లేకపోతే దాంతో మాట్లాడని నాకు చెప్పడానికి వచ్చినావా? అట్లా కాదు బిడ్డ, నేను చెప్పేది నీ మంచికే, అర్థం చేసుకోవే. మా అర్థం చేసుకున్నా. దానికంటే నేను పెద్దదాన్ని, దాని దగ్గర తగ్గు అనే కదా నువ్వు నాకు చెప్పేది. అయ్యో నిన్నెందుకు తగ్గమంటేనే అది కాదే, నేను ఎందుకు ఫోన్ చేయమంటానో తెలుసా? నువ్వేం చెప్పకమ్మా, నాకు తెలుసు నువ్వు ఎందుకు చెప్పమంటానవో. ఎంతైనా చిన్న బిడ్డ కదా, పానం బాగా కొట్టుకుంటాను నీకు దాని మీద. ఇద్దరు సమానమేనే నాకు. నీ బిడ్డకు గిట్ల అయింది, చెయ్యి ఇరిగింది, రావే చెల్లె గిది పరిస్థితి అంటే దాని మనసు కరుగుతుంది. దాన్ని మంచి చేసుకోవే. ఇద్దరు ఆస్తి కావాలి, నాకు రాశి అంటే నాకు రాశి అని ఇద్దరు కొట్లాడుకుంటారు. ఈ రకంగా నన్ను దాన్ని మంచి చేసుకోరాదే. నేను చెప్పేది అర్థం చేసుకోవే జరంతా. నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా, అదేం తక్కువ అనుకుంటానవా? అది చాలా తెలివికల్లది. నువ్వు అనుకున్నట్టే అది అనుకుంటే ఎట్లా? తన బిడ్డకి ఇట్లా అయింది కదా, ఎట్లాగో మా ఇద్దరికి భూమి విషయంలో గొడవ అవుతుంది, ఇదే సింపతిగా చేసుకొని ఆ భూమి రాబట్టుకోవాలని చూస్తుంది కావచ్చు మా అక్క అన్నది అనుకోదా అని. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అది అనుకోదని? అది ఆ రకంగానే ఆలోచిస్తుంది. అనుకుంటా అనుకోని రాదే, ఏమైతుంది నీకు? అది అట్లనే అనుకుంటది. అయితే ఏంది మరి? ముందుగానైతే దాన్ని ఇంటికి రాని, అది ఇంటికి వచ్చినాక నిమ్మలంగా కూర్చోబెట్టి గిట్లున్నది నా పరిస్థితి, గిట్లున్నది నాకు, ఓ కట్టం తర్వాత ఓ కట్టం రాబట్టే అన్ని తీర్లు ఉన్న నువ్వే గిట్లా అంటే ఎట్లనే, నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోరాదే చెల్లి అని నువ్వే నచ్చ చెప్పరాదే నిమ్మలంగా. నువ్వైతే ముందుగా ఫోన్ చేయి. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ దానికి ఫోన్ చేస్తా, అది వస్తుంది. సరే నా బిడ్డ మీద ప్రేమతోనో ఎట్నో దాన్ని చూస్తుంది. ఇంటికి వచ్చినాక ఇది కిరాయి ఇల్లు, అది ఈడికి 10 మందిని వేసుకొని వచ్చి నేను 10 మందిని వేసుకొని వస్తే అది లొల్లి పెడుతుంది. అది చిన్నగా మాట్లాడే మనిషి కాదు. అసలే ఇది కిరాయి ఇల్లు. వాళ్ళు నన్ను ఉండనిస్తారా? ఉన్న పొలంగా నన్ను కాల్ చేయమంటే నేను పిల్లని వేసుకొని సామాన్లు వేసుకొని ఏడబడదునే. ఈ వరకు జరిగినాయన్నీ నీ ఇంటి దగ్గరనే జరిగినాయి, ఇది కూడా నీ ఇంటి దగ్గరనే జరగని. ఎట్లాగో చిన్నది ఇంటికి పోదాం అమ్మ వాళ్ళ ఇంటికి అంటుంది. నీ ఇంటికే పోయి అక్కడనే మాట్లాడదాంపా. సరేనే, అట్లయితే అట్లే పోదాంపా. మరి ఇప్పుడు ఇంతకీ ఏం చేద్దాం? ఇక ఏమున్నది ఆన్నే ఆడుతూపా. సరేపా మరి. ఏమైంది? చెయ్యరాదే ఫోను? చేతి ఆగరాదమ్మా. చెయ్యి చెప్పున. ఒక్క తల్లి పిల్లలు కాదు బిడ్డ, కలిసి ఉండాలనే, మాట్లాడుకోవాలి, దేంది దానికే పెట్టాలి. నాకుంటే అయిపోయి దానికి ఉండద్దు. ఫోన్ రింగ్ అవుతుందానే? ఆగరాదమ్మా. ఈ మేస్త్రీలతోనే యూస్ అవుతుంది. అరే చెప్పిన పని చక్కగా చేయరు. అడు మా అక్క ఫోన్ చెప్తుంది. హలో అక్క. హలో చెల్లె, మంచిగా ఉన్నావా అని? మంచిగానే ఉన్నానే. ఏం లేదే, బన్ను ఆడుకోంగా కింద పడ్డది, చెయ్యి ఇరిగింది.
ఈ ముచ్చట తెలిసిందా మీకు? తెలిసింది అక్క. అమ్మ ఫోన్ చేసి చెప్పింది. నేను చెప్పలేదని ఏం అనుకోకే. దానికి దెబ్బ తగిలినాక నేను ఏడ్చుకుంటా నేనున్నా. బావ కూడా నన్నే తిడతాండు. అందుకే ఇప్పుడు కొంచెం నిమ్మలమైనాకనే నీకు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేయలేదని ఏం అనుకోకే. బన్నుని చూడడానికి రారే మీరు? సరే అక్క, ఒకసారి ఈయనతో మాట్లాడతా మరి, ఆయన ఏమంటాడో. ఒకవేళ నేను అటు వచ్చేది ఉంటే ఫోన్ చేసి చెప్తుంది. అబ్బా గట్లా నాకే. అమ్మ బన్నుని చూడడానికి మా ఇంటికి వచ్చింది. ఇక బన్ను కూడా ఊరికి అమ్మమ్మల ఇంటికి పోదామంటే నేను కూడా అమ్మతో నచ్చిన. అమ్మోళ్ళ ఇంటికానే ఉన్నా. ఇక గీడి దాకా వచ్చినాం కదా, ఒక అడుగు వచ్చి చూసిపోర్రే. సరేనే, ఒకవేళ అమ్మోళ్ళ ఇంటికైనా ఈయన పోదాం అనేది ఉంటే అత్తం. ఏదైనా నీకు మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్తుంది. మంచిది మరి. ఏమైంది గిడ కూర్చున్నావు? నడు పోదాం. ఏదికే? అగో అక్కడ నా బిడ్డకు బాగా దెబ్బ తాకిందట, చెయ్యి ఇరిగిందట, అది బాధపడుతుంది. తొందర పోదాం, ఇంకా లేట్ అవుతుంది. పొద్దున పోదాం అంటే అద్దంటివానే. అప్పుడు మా అక్క ఫోన్ చేయలేదన్న కొద్దిగా బాధ ఉండే, అందుకే వద్దన్నా. ఇప్పుడు మా అక్క ఫోన్ చేసింది కదా, అందుకే ఫోన్ చేసి ఇప్పుడు నిమ్మలమైంది కావచ్చు మనసంతా. అట్లాంటినవేంది? కొంప తీసి నువ్వు ఇట్లా ఫోన్ చేపించినావా ఏంది? అయ్యో చూసుకో, ఫోన్ చూసుకో. డౌట్ ఫోన్ చూసుకో. ఏముంది, చేసి డిలీట్ కూడా చేయొచ్చు. సరే గాని ముచ్చడు మాసాలు గాని, నడు తొందర పోదాం. పాయింట్ వేసుకుని వస్తానే. అయ్యో పాయింట్ వీటికి పెయింట్ సూపులకు పోతానా, లేకపోతే నీకు ఆడేమన్నా కొత్తగా లగ్గం ఇట్లా అయిందా? నాడు. సరేపా. ఏమంటాందో తెలుసా? అటు మోకాన్ని అత్తే వచ్చి చూసిపోతుంది అంటాంది. అరే గంత అదమానం అనే మనిషికి గిట్లా అయిందని చెప్పినాక కూడా రానంటదా గట్లా? మొహం పట్టుకుని అనలేక అది పని వాడా ఇటు రాలేక నేను ఆడికి వచ్చినప్పుడు అత్తతి అని మాట్లాడబట్టే గిట్నే ఉంటదా అనే అమ్మ? ఏదో నువ్వు ఫోన్ చేయమన్నావని నేను చేసినా గానీ నాకు బొత్తులకే ఇష్టం లేదు దానికి ఫోన్ చేసుడు. నువ్వు బాధపడతావని చేసినా నేను. అది గిసోటి మాట్లాడాక నాకు ఎట్లా అనిపిస్తుంది? అరే గింత పోగరా అనే మనిషికి? ఏ అయితే రాదే, అది మొదటి నుండి గింతే. నీకు తెలియదు అని చిన్నప్పటి నుంచి? పోనీతి, అది గంతే కదా. గుణం తెలిసేరు కదా గువ్వల చెన్న అన్నారు. ఏమో ప్రతి దానికి దాన్ని పెడార్థం తీయకే నువ్వు. నువ్వు అన్ని నాకే చెప్పే, దానికి ఏం చెప్పకు. నీకు స్నానం పోతా. దానికి చెప్పే తీరుగా దానికి చెప్తా, నీకు చెప్పే తీరుగా నీకు చెప్తా. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు కదనే మీరు. ఏమైంది? ఇట్లా నోట్లుగా గుట్టుకున్నది గడిపోయి ఉంచొత్తేంది? మా అమ్మ చూస్తే ఏమనుకోవాలి? సరే ఉంచేస్తా. నువ్వు వచ్చేదా కాగుతా. బిడ్డ ఇప్పుడే వస్తారా? మంచిగా ఉన్నారా? బిడ్డ ఇప్పుడే మంచిగా ఉన్నవారా? అల్లుడు మంచిగా ఉన్నవా? ఒరే బాగా కూర్చుంటారు, కుర్చీలు లేపు. ఇట్లాంటి బిడ్డ కూర్చుంటారా? కూర్చోవే అక్క. ఓ రామా, గింత పెద్ద పట్టి పడ్డదా అనే? ఏమన్నారు? ఫ్రాక్చర్ అయిందట. 45 రోజులు. రామశంకర్, ఎందుకు మరి ఏమైంది చెప్పు. కింద పడిసింది. మీ ఫ్రెండ్ కు మరి కాలు ఎక్కువ ఇరిగింది. పోరాడు ఒక్క దెబ్బ అయిపోయినా ఆడుకుంటుంటే కాలు రెక్కలు ఇరగొట్టుకునే అంత ఆట ఆడతారా అనే? అది గంతగానం దెబ్బ తాకించుకుంటే నువ్వేం చేసినావే అక్క? అబ్బా నువ్వు ఆగేసేళ్ళే. అమ్మ నన్నే తిడతాంది, బావ నన్నే తిడతాడు. ఇప్పుడు నువ్వు నన్నే అనబడుతుంది. నేనైతే చెప్తలేనానే, బయట ఆడుకోకు, ఇక్కడనే ఉండు, ఆడుకో ఇంట్లో అని చెప్తే నా మాట ఇంటనే లేదు. అది ఇంటలేదని చెప్పేసి నన్ను అంటారా అంటే ఏమన్నట్టే? మన పిల్లల్ని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు? తలకేకి దెబ్బ దాకా ఎట్లుండు? దాని అజాగ్రత్త వల్లే గంతగానం దెబ్బ తాకింది పిల్లకు. ఏమన్నా అంటే మాట మీద ఉంచుకుంటలేదు, కోపానికి వస్తాంది. ఇటు నా మీద అటు అల్లుని మీద. ఇంట్లో నీకింత సందు దొరికిందా? ఆగరాదు. ఆగో, నిన్ను కాకపోతే ఎవరు అంటది అక్క? ఏదో మనవరాల మీద ప్రేమతోని దానికి కోపం వచ్చే మాట అంటుంది. ఇక ఇంత దానికి అందరిని అంటారంటే ఎట్లనే? అయితే కానీ ఏమన్నా డాక్టరు సుంచిరా? పట్టి పెద్దదే కట్టిరు కదా బావా, ఏమన్నా డాక్టర్? ఏమన్నారో చూపిస్తే చిన్న క్రాక్ వచ్చింది అన్నాడు. 40 రోజులు పట్టి ఉంచుకోవాలన్నాడు. కొంచెం బరువు ఇట్లా ఏం ఎత్తగాని చెప్పింది దాని మీద. అయ్యో, ఇప్పుడు 40 రోజులు బడి బంద్ అన్నట్టేనా? ఇక బంద్ అన్నట్టే కదా మరి. బడి పంపించినా ఎట్లా రాస్తుంది? ఆ కుడి చేయి దాకే ఏం రాస్తుంది, ఏం చెప్తుంది? ఆ ఎడం చేయి దాకినా ఏదో ఆలోచన చేస్తాం.
అయినా అట్లా పంపిద్దామని ఆలోచన ఉంది కానీ పోయినాక ఇక పిల్లలు ఆడుకుంటా మళ్ళీ తాకిచ్చారు అనుకో మళ్ళీ నొప్పితోటి బాధపడుతుంది. ఇక అందుకే ఏం చేస్తుంది ఇక పోయి ఇన్నే ఉంటది. ఛీ, ఇంకా మన అదృష్టం మంచిగా ఉంది బావా. చేయికి దాకింది తప్పన ఆ దెబ్బ తలకాయకి తాకితే తలకాయ వాళ్ళకు ఏందో ఏమో. కాదే అక్క, నేనేమో పిల్లలు లేక ఎడుతున్నా. నీకున్నదే ఒక్క బిడ్డ. నిజంగా 4-5 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిని ఎట్లా చూసుకోవాలన్నట్టు కాదు. కానీ అశ్రద్ధ ఎందుకే నీకు? అది ఎటు పోతుంది, ఏడాడుతుంది అన్నది కూడా నువ్వు చూసుకోకుండా ఎట్లనే గింతగానో అనే అశ్రద్ధ. ఒక్కొక్కరు పిల్లలు లేక ఎడుతుంటే నువ్వేమో ఏది పట్టించుకోవేం లేదు. ఎట్లా చూసుకోవాలి, కంటికి రెప్పలు కాపాడుకోవాలి కన్నా పిల్లల్ని. నువ్వేం మర్చిపోయేమోనే. అయితే అంటే చెల్లె వాళ్ళందరూ అంటారని నువ్వు కూడా అంటాను. అంటే ఇది కానీ బన్నుకు ఇట్లా దెబ్బ తగిలే, ఆ చెయ్యికి ఫ్రాక్చర్ అయ్యే, పైసలు లేక మస్తు ఇబ్బంది పడ్డావు. బాగా అక్కడో ఎప్పుడో అప్పు తీసుకొచ్చి 50,000 దాకా తీసుకొచ్చింది. ఆ పైసలు ఇటు ఎప్పుడు అయింది. ఈ మాత్రం అంటే మేము ఏ పైసలు తీసుకోపోతుంది. ఆడపిల్ల అంటే ఏంటంటే దానికి చీర కట్టేయాలి, పెళ్లి చేయాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాను. అందుకే ఆ 3 ఎకరాలు కొంచెం మర్చిపోతామని ఇచ్చేది. అది జర దీని ముఖం చూసైనా అది మాకు ఇయ్యవే, మాకు ఇస్తే ఆ ఇల్లన్న కట్టుకొని అప్పులన్న చేస్తుంది. బాబా ఏం తెలివి కల్లోలే. నేను ఏం ముచ్చటకు వచ్చినా, ఏం ముచ్చట మీదకెళ్ళి మీరు ఏం ముచ్చట మాట్లాడతారు? అరే మా అక్క బిడ్డకు చెయ్యి ఇరిగింది ఆపతి ముచ్చట అని చెప్పేసి నేను ఆపతాపతో లత్తే, ఈడికి వచ్చినాక ఏమో 3 ఎకరాల ముచ్చట మర్చిపోవని దాన్ని సందు పెట్టుకొని ఇది బయట పెడతారా నే? అబ్బా అక్క, నిజంగా మీరు మా తెలివి కల్లోలే. అందుకే నానే అమ్మ మెల్లగా బుదిరోకి ఇచ్చిరు, ఆ బిడ్డ అక్క బిడ్డకి ఇట్లా అయింది అని చెప్పేసి నాకు ఫోన్ చేసినావు. అందుకేనా నల్లి కుట్లోడా కావాలని చెప్పేసి పోదాం వద్దు అని నేను అంటే కూడా నువ్వు పోదాం అన్నావు. వీళ్ళ గురించి నాకు ఎరికే. అందుకే వీళ్ళకు ఎంత దూరంగా ఉండనో గంత దూరంగా ఉండాలంటే ఇంటవా? ఆపతి ముచ్చట పోవాలే, ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడదేమి అంటివి. అందరు మంచిగానే మనల్ని అందుతారా? చూసినవా మనం వచ్చింది దేనికి, వాళ్ళు అడిగే ముచ్చట దేనికి? అది కాదు బిడ్డ, అది చెప్పిందంటే నిజమే కాదే. నీకంటే 10 ఎకరాలు ఉన్నది, దానికి ఏం లేదు. ఆడపిల్ల మొఖమన్న చూడు రాదే. నేను కోపంతో అంటలేను చెల్లె, నేను ఏదో నీ మీద ఈర్ష్య పెట్టుకోనని మాట్లాడతలేను. నువ్వే అన్నావు కదనే నాకు చూసుకోవట్లేదని. ఇప్పుడు ఎట్లాగూ నీకు పిల్లలు లేరు. పిల్లలు లేని దానికి 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉంటుంది. కనీసం నా బిడ్డ ముఖం చూసైనా ఆ పైసలు ఇవ్వడానికి ఒప్పుకోవే. అంటే నాకు పిల్లలు లేరని నువ్వు దెప్పి పొడుతున్నావా? నీకు బిడ్డ ఉన్నది భూమి జాగలేదని చెప్పేసి బాధపడుతున్నావా? నాకు గంత భూమి ఉంటుంది, ఎంత భూమి ఉంటుంది, నీకు పిల్లలే లేరాయే, నువ్వేమిటికి ఎగురుతున్నావే అంటున్నావా? అట్లనేనా నువ్వు మాట్లాడేది? ఇదేనా మీరు మాట్లాడే పద్ధతి? ఇందుకేనా అమ్మ ఫోన్ చేసి రమ్మన్నది? దాని మాటలల్లా ఎందుకే పెడార్థం తిత్తావు? అర్థం చేసుకో దాని పరిస్థితి అని చెప్పుకుంటాంది. పరిస్థితి అర్థం చేసుకో అన్నది. నీకు పిల్లలే రాయే, 10 ఎకరాలు ఉండేవిటికి 20 ఎకరాలు ఉండేవిటికి అని అట్లెట్లా మాట్లాడుతుందే? నేను మంచి మాట అందనే కోపంతో అనలేదు. కోపం ఏంటిది? మంచి మాట చెప్పే విధానంలోనే ఉంటదే. నీకు పిల్లలు లేరంటే నేనేమన్నా ఇప్పుడే పిల్లలు కనుక్కుంటుంటానా? ఇక నాకు పిల్లలు పుట్టరని చెప్పి డాక్టర్కి ఇట్లా చెప్పిండా? అట్లెట్లా మాట్లాడతావా అక్క? మీరు నా మంచి కోరుకొని నీకు కూడా పిల్లలు కావాలి చెల్లె, అందరం మంచిగా ఉండాలని ఆలోచించాలి. కానీ నీకు లేనే లేరా? నీకు భూమి ఏమిటికి జాగేమిటికి భూమి ఇచ్చిపెట్టు అంటే ఎందుకు మరి? వాడికి అద్దారే, వానికి పెళ్లి కాదు పెటాకులు కాదు, వానికి ఏదద్దు, మేము ఇద్దరం మొండి మారిపోతాం. నువ్వు మాత్రం నీ బిడ్డను చూసుకుంటా, నీ భర్తతో మంచిగా హ్యాపీగా ఉండు. నేను కూడా నీ బిడ్డ నా బిడ్డ అనుకునేది ఉంటే గిడికి వచ్చి ఆపతికే రాకపోదునే. అర్థమైందా? గింతగానో ఉండద్దే మనిషికి. భూమి ఉంటే జాగుంటుంది. నాకు పిల్లలు లేరని మీరే ఎక్కిరిస్తే బయట 10 మంది ఏమనండి. నేను ఆ రకంగా అనలేదే చెల్లె, నేను మంచి మాట కొద్దే మాట్లాడిందే. నీకు ఉన్నది కదా ఇంత భూమి, నీకన్నా ప్రేమ ఉండాలి కదనే. అయ్యో మరి మా అక్క మరి అట్లా మాట్లాడుతున్నావా? మరి అదే చెల్లె నా బిడ్డ తోట నీ బిడ్డ తోట మరి దాని బతుకు తెరువు ఏం లేదే. నేనేం చేయలేక నా ఉట్టి చేతులు అవుతున్నాయి. మరి ఇట్లా కొంచెం చూడురే, నా బిడ్డ నా ముఖం కాకుండా నా బిడ్డ ముఖం చూడే. రేపు దాని పరిస్థితి ఏమైతుంది? నువ్వింత ఆసర కావాలి చెల్లె అని చెప్పేసి నువ్వు గట్ల మాట్లాడుతావు. నీకు 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉంటుంది, నీకు పిల్లలే లేరా? గీతగానం పెడాడతావా అనే మాటలు మాట్లాడితే? అట్లా కాదురా, ఏ ఒర్రకమ్మ నువ్వు. అట్లా కాదే, నీ తోడ పుట్టింది, దాని పరిస్థితికి ఇది అని చెప్పినప్పుడు నువ్వు జర అర్థం చేసుకో. పరిస్థితి అర్థం చేసుకుని నేను వచ్చినమ్మా. నేనేం కాదు, దాని పరిస్థితి అర్థం చేసుకోక నేను రాలేదు, రాకుండా టూకలేదు. నువ్వు మళ్ళీ ఎన్కేసుకొచ్చుడు చదువుకొచ్చుడు పెట్టకమ్మా. ఎందుకు ఎన్కేసుకొస్తేనే? నువ్వే ఇప్పుడు తమ్మునికి ఉంటది, ఎంతో కొంత ఆడపిల్ల ముఖం చూసి ఇద్దామే, గంట వరకే మాట్లాడతాను. వచ్చిందా ఆ మాట రాలే? మరి నీకు పిల్లలు లేరా అని ఎట్లా ఉంటది? నీకెందుకు గారా అట్లా ఎందుకు అనుకుంటాను? ఇలా నాకేనగా మాట అన్నప్పుడు వేరేటోళ్ళు వినంగా వాళ్ళు ఏమనుకుంటున్నా భర్త ఎట్లా బాధపడాలి?
ఆయన ఇలా నేను రానన్నా కూడా నడు పోవాలా, చిన్నపిల్ల ఏం చేసిందే మనల్ని, వాళ్ళు చెప్తే చెప్పకుండా ఏందని ఆయన ఎంత పెద్ద మనసు చేసుకొని తీసుకొచ్చిండు నన్ను. గట్ల కూడా తెలియదా ఇంకా పిల్లలు లేరని మాట్లాడుతుంది. ఛీ, మీరే గిన్ని మాట్లాడే మంది ఎంత మాట్లాడన్నే. ఆగరాదక్క, నువ్వు అన్నిటికీ ఇప్పుడు అక్క ఏం మాట్లాడినా కూడా నువ్వు అపార్థం తీసుకుంటావు. అది గట్లే మాట్లాడుతుందా, నేను ఏదో బుదరకిద్దామని చూస్తుంది. ఏ వరదకరా, నువ్వు మళ్ళా బుదరకిచ్చుకుంటావు, ఏమో బుదరకిత్తుందని చెప్తాను. అనేటి అంటారు, చేసేది చేస్తారు. అది అర్థం చేసుకుంటలేదురా, దాన్ని మంచి మాట కొద్ది మాట్లాడినా అది పెద్ద అర్థం తీసుకుంటా. ఏమొద్దు నాకు నీ మంచి మాట వద్దు. ఏందే, ఏమైందే, ఏంది నువ్వు రాత్రి? ఏం లేదమ్మా. మరి ఎందుకు గంటగానం కక్కుతాను? అంటే అవునా బిడ్డ? అగో ఏమైంది? ఒకరి సేవలో కొనుక్కుంటారు. అసలు ఏమైంది? ముచ్చటేంటిది? ఒరే, నువ్వు మళ్ళీ మేనమావ కాబోతాను. అవునా అక్క? ఆ దేవుడు ఉన్నాడు, అందుకే నా బాధ చూడలేక నాకు ఇప్పటికి అవకాశం ఇచ్చిండు. ఎవరిదాకా బాగుంటే కదా అక్క, నీకు పిల్లలు లేరు, ఆ భూమంతా ఏం చేసుకుంటావు, నాకు ఇడిచిపెట్టు అని నువ్వన్న లెక్కలనే మాట్లాడదాం. మరి ఇప్పుడు నాకు వాంతులేని, రేపో మాపో నా కొడుకో బిడ్డ ఉడతారు. అప్పుడు నేనెందుకు వాళ్ళ కోసం భూమి లేకుండా చేసుకోవాలి? నేనైతే భూమి కావాలనాలి కదా. అందుకే ఆ ఉన్న భూమిలో 2 ఎకరాలు నాకు ఇచ్చి 1 ఎకరం నువ్వు తీసుకుంటా అంటే చెప్పు, ఇప్పుడే ఒప్పుకుంటా. లేదంటే తమ్మునికి ఎకరం, నీకు ఎకరం, నాకు ఎకరం, ముగ్గురికి 3 పాలు పంచుర్రి. నువ్వే మాట్లాడినావు కదా, దెప్పి పొడిచినావు కదా. నువ్వు దెప్పి పొడిచిన దానికి ఆ దేవుడు నా అందులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాకైతే ఇట్లా అయింది. ఏమైందమ్మా, మాట్లాడవిందే? రామచంద్ర, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చినావా అని ఎంతసేపు చెప్పిందంతే పోయింది. ఉన్న ముచ్చటే మాట్లాడినా. ఇప్పుడు అమ్మ మాట్లాడది, ఎందుకంటే దానికి మాట్లాడడానికి ఇక మాటలు లేవు. ఇంతసేపు నీకు పిల్లలు లేరు కదా, నీకు ఒక్కదానివే కదా, ఈ భూమి ఏం చేసుకుంటావు, జాగం చేసుకుంటావు అని మాట్లాడిన అమ్మ ఇప్పుడెందుకు మాట్లాడతలేవే? ఏంది నువ్వు ప్రతి దానికి అపార్థాలు ఇస్తావు? ఏదో అయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు ముందుగానైతే హాస్పిటల్ పోయొద్దనరా. హాస్పిటలా? మేము మా పోతాంలే, నువ్వెందుకు మా కోసం డబ్బులు ఖర్చు పెట్టుడు? మేము పోయి మా ఉంచుకుంటాం. గట్ల మాట్లాడతావు ఎందుకే? గట్ల మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడతారమ్మా? నువ్వురా పోదాం. తినన్నా పోవే, బుక్కడంతా బోధింటురా, లోపలికి రా. అబ్బో, గంత మర్యాద నాకేం కనిపిస్తలేత్తి. మీరు నన్ను ఆపతికని పిలిచి భూమి రాయించుకుందామని చెప్పేసి మాట్లాడినప్పుడే నా ఆకలి మొత్తం చచ్చిపోయింది. ఇంకా కడుపు నిండా తిన్నాక మళ్ళేం తినాలమ్మా? అవసరం లేదు నాకు. నీ పెద్ద బిడ్డ ఆపతికి, నీ పెద్ద బిడ్డ సంపతికి అన్నిటికీ నువ్వు తినబెట్టుకుంటా మంచి దగ్గర ఉండు. నేను మాత్రం గుంట పోయి కూడా ఇడిచిపెట్టేది లేదు. ముందైతే బుక్కడంతా తినిపోతూ రావే. ఏం నిలబడి చూస్తున్నావు? రావత్తలేదా? ఇంకేడ మర్యాద మంచిగా చేసిలానే ఉంటానవా? ఇది ఎప్పుడు అట్లనే ఏదో ఒకటి మాట్లాడుతుంది, పోతుంది. నేను చెప్పినా కదమ్మా అది వినదని. నువ్వే చెయ్యి చెయ్యి అంటే చూసినావు కదా దాని మాటలు ఎట్లున్నాయో. సరే పాండి, అన్నం తింటురు.